so much and congratulations to you too. And now I request BVS Ravi గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఇవాళ ఇక్కడ అతిథిగా విచ్చేసిన BVS Ravi గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. విజయవాడ అంటే కొండపైన దుర్గమ్మ, కొండ కింద కృష్ణమ్మ. నేను మీలాగే బెజవాడలో పుట్టా, బెజవాడలో తిరిగా, రాజీవరాజు, శైలజ, అలంకారు, ఓరసీల సినిమాలు చూసా. దీని అమ్మ ఇక్కడ మిరపకాయ బజ్జీలు తిని తిరిగి 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 సినిమా ఇండస్ట్రీకి వెళ్ళా. రేపు మీలో కూడా ఎవడో ఒకడు వస్తాడు మాతో పాటు సినిమా ఇండస్ట్రీకి. అవునా కదా? ఎస్. మిరాయి గురించి చెప్పాలి. మిరాయ్ ఈ సినిమా రిలీజ్ రోజు వరకే దాని పేరు మిరాయ్. సినిమా రిలీజ్ అయ్యాక సినిమా పేరు మిరాకిల్. రాముడు చేసిన మిరాకిల్, శ్రీరామచంద్రుడు చేసిన మిరాకిల్. ఈ సినిమాలో హీరో గురించి, మనోజ్ గారి గురించి, శ్రేయ గారి గురించి, రితిక గురించి చెప్పడమే కాదు, మన గౌరహరి ఎక్కడమ్మా అతను చేసిన పాట ఒక్కొక్క వెంట్రుకలు నిక్కపడుచుకుంటూ థియేటర్లో భక్తి పారవస్యంతో ప్రజలు పరుగుతున్నారంటే హనుమాన్తో ఆంజనేయ స్వామిని తీసుకొచ్చాడు. మిరాయితో సాక్షాత్ ఆ శ్రీరామచంద్రమూర్తిని థియేటర్లోకి తీసుకొచ్చాడు. అలాగే మన డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని చూడ్డానికి చిన్నపిల్లవాళ్ళగా, చిన్న కుర్రాళ్ళ ఉంటాడు. ఈజ్ మై బ్రదర్, ఈజ్ అ వండర్ఫుల్ కిడ్. ఇతనికి తెలియంది లేదు, కానీ తెలిసినట్టు ఒక్కసారి కూడా కనిపించడు. అదే ఇతనిలోని శక్తి. ఇతనే కెమెరామెన్, ఇతనే రైటర్, ఇతనే డైరెక్టర్, ఇతనే ఈ కథకి, ఈ సినిమాకి సృష్టికర్త. ఈ సినిమా విఎఫ్ఎక్స్ మొత్తం హైదరాబాద్లో వాళ్ళ ఆఫీస్లో చేశారంటే అది ఇతని పనితనం. విశ్వ గారి ధైర్యం, విశ్వ గారి విజన్. ఇకపోతే విశ్వ గారి గురించి ఒకటి చెప్పాలి. చిరంజీవి గారు రాననుకున్నారా, రాలేననుకున్నారా అన్నట్టుగా, తిరిగి లేవననుకున్నారా, లేవలేననుకున్నారా అన్నట్టుగా లేచి ఇన్ని సినిమాల తర్వాత బ్లాక్ బస్టర్తో నిలబడిన విశ్వప్రసాద్ గారు మనకి అందరికీ ఆదర్శం. పట్టుకుంటే దీని అమ్మ కొట్టాలి, కొట్టి తీరాలి అని ఆయన ప్రూవ్ చేశారు సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఇకపోతే మన శ్రేయా శరణ్, ఆవిడ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను వచ్చా. నాకు పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఆ పిల్లల చదువు కూడా పూర్తయింది. ఆవిడ మాత్రం ఇంకా అలాగే ఉంది, అలాగే చేస్తూనే ఉంది. ఇంకా ఆవిడ గురించి ఏం చెప్పాలి? చెప్తే మనకి ఇంకా వయసు అయిపోతుంది అనుకుంటారు. ఇకపోతే రితిక నాయక్ లాంటి ప్యూర్ సోల్ ఉన్న ఫేస్ చాలా సంవత్సరాల తర్వాత తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది. అంత బ్యూటిఫుల్ సోల్ఫుల్ ఫేస్. షీ ఈస్ గోయింగ్ టు స్టే ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. అండ్ నౌ ఒక విలన్ని కొట్టాలంటే ఒక హీరో కావాలి, కానీ ఒక మహాబీరని కొట్టాలంటే ఆ హీరోకి సూపర్ హీరో కావాలి. ఆ మహాబీర మిస్టర్ మంచు మనోజ్ నాకు తమ్ముళ్ళు లాంటి వాడు, నాకు తమ్ముడే. అతని మనసు వెన్న, అతనితో పరిచయం ఉన్న ప్రతి వాళ్ళు అతనికి అన్న. అందరినీ అన్న అని పిలుస్తాడు, అందరినీ దగ్గరుండి చూసుకుంటాడు. ఈ సినిమా మిరాయితో మరొక కొత్త అధ్యాయాన్ని ఓపెన్ చేశాడు. తెలుగు ఇండస్ట్రీకే కాదు, ఆసేతు హిమాచలం ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి సినిమాకు ఒక బెస్ట్ ప్రతినాయకుడు దొరికాడు. కొడితే మనోజ్ని కొట్టి హీరో అవ్వాలరా, తినమ్మ మనోజ్ని కొట్టకపోతే హీరోని కాదు అనిపించే అంత గొప్ప విలన్ వచ్చాడంటే తినమ్మ తండ్రికి తగ్గ తనయుడయ్యాడు. దట్ ఈస్ మనోజ్. ఇకపోతే మా తేజ సజ్జ హనుమాన్ అని ఒకసారి అనండి. హనుమాన్ 30 ఏళ్ళు నిండకుండా, ముక్కు పచ్చలారకుండా 2 పెద్ద 100 కోట్ల సినిమాలు కొట్టాడంటే ఇంకో 10 ఏళ్ల తర్వాత తేజ సజ్జ ఎక్కడుంటాడో మీరందరూ ఊహించవచ్చు. అతనికి సిగరెట్ అలవాటు లేదు, తాగుడు అలవాటు లేదు, గర్ల్ ఫ్రెండ్స్ లేరు. ఉన్నదొక్కటే వ్యసనం, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం. Teja Sajja is going to stay
for a very, very long time at the top. And he is going to inspire a lot more kids. And before I complete this speech, విశ్వప్రసాద్ గారు ఇంత పెద్ద హిట్ మీకు తేజ సజ్జ ఇచ్చాడు. ఆయనకి మీరు ఏ గిఫ్ట్ ఇస్తున్నారో స్టేజ్ మీద అనౌన్స్ చేయబోతున్నారు మీరు. నేను దాంట్లో నాకు కొంచెం లంచం ఉంది కాబట్టి. ఇక్కడికి వచ్చిన అనిల్ సుంకర్ గారికి నమస్తే సార్, శశి గారికి నమస్తే సార్, ఇక్కడికి వచ్చిన దుర్గేష్ గారు, అలాగే రఘురామ్ కృష్ణరాజు గారు, పట్టాభి గారు, మా పార్లమెంట్ సభ్యుడు కేసినేని చిన్ని గారి అందరికీ నమస్కారం. ఆల్ ద బెస్ట్ టు మిరాయ్. మిరాయ్ ఈజ్ గోయింగ్ టు రూల్ ఫర్ ద బాక్స్ ఆఫీస్ ఫర్ సమ్ మోర్ వీక్స్. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ టు గెట్ ది ఎక్స్పీరియన్స్. బెజవాడ కుర్రాళ్ళు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి. బెజవాడలో థియేటర్లో చూస్తేనే ఆ కిక్కు, అవునా కాదా? ఎస్. గుడ్ నైట్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. రవి గారు స్పీచ్ ఆల్వేస్ అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ. అండ్ నా మైత్రి మూవీ శశి గారిని రావాల్సిందిగా